Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. రీసెంట్గా మనకు తెలంగాణ ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్ని మనకు అసెంబ్లీలో ప్రకటించారు. అలా వాటికి సంబంధించిన అప్డేట్స్ మనం న్యూస్లో చూస్తున్నాం. నిన్న 15th ఆగస్ట్ రోజు కూడా టీజీపీఎస్సీ చైర్మన్ కూడా చెప్పారు ఇక ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుందని. మనం జాబ్ క్యాలెండర్ మనకు అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి కూడా మనం ఇక్కడ కోటిలో అసిస్టెంట్ ఇంజనీర్, ఏఈ, జేఎల్ఎం, అదేవిధంగా సబ్ ఇంజనీర్ ఈ 3 ఎలక్ట్రికల్ బ్రాంచెస్ సంబంధించినవి మనం ఆల్రెడీ స్టార్ట్ చేశాం కూడా. స్టూడెంట్స్, సబ్ ఇంజనీర్కి రీసెంట్గా మనం ఒక టెస్ట్ సిరీస్ని కూడా స్టార్ట్ చేశాం, బ్రహ్మాస్త్ర బెస్ట్ సబ్ ఇంజనీర్ అనుకోవచ్చు. సో ఆ బ్రహ్మాస్త్ర సబ్ ఇంజనీర్ టెస్ట్ సిరీస్కి అదేవిధంగా ఆన్లైన్ కోర్స్కి మన సబ్ ఇంజనీర్ కోర్స్కి మనకి ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒక గుడ్ రెస్పాన్స్, చాలా ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. సబ్ ఇంజనీర్ అప్లై చేసుకున్న వాళ్ళు ఆన్లైన్ ఇవంతా 286, అదేవిధంగా టెస్ట్ సిరీస్ అప్లై చేసుకున్న వాళ్ళు 54 మంది, ఈసెట్ 23 మనకి ఇక్కడ 330 మంది టెస్ట్ సిరీస్కి అప్లై చేసుకున్నారు, 24 340 అప్లై చేసుకున్నారు. అదేవిధంగా ఈసెట్ 25 వాళ్ళని కూడా దీంట్లో మనం ఇంక్లూడ్ చేశాం, 620 స్టూడెంట్స్. వీళ్ళంతా ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఈరోజు మనకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ టెస్ట్ సిరీస్లో ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, సెమీ కండక్టర్ ఫిజిక్స్. స్టూడెంట్స్, ఇక్కడ ఈరోజు 1630 మంది ఈ ఎగ్జామ్ని ఈవినింగ్ 6 నుంచి మనకు అందుబాటులో ఉంటున్న ఈ టెస్ట్ సిరీస్ని రాస్తున్నారు. మరి ఈ టెస్ట్ సిరీస్తో మీ గోల్ని రీచ్ కావడానికి బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాకల్టీగా నేను మీకు ఇక్కడ కొన్ని మంచి టిప్స్ని చెప్తాను స్టూడెంట్స్. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్లో మనకు మీరు ఏం చేయాలి ఫస్ట్ అంటే ఈ సిలబస్లో ప్రకారం మనం ఇక్కడ ఎగ్జామ్ పెడుతున్నాం. మీరు ఒక విషయం ఆలోచించాలి, ఇక్కడ టెస్ట్ సిరీస్ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి మనం టెస్ట్ పెట్టట్లేదు, ప్రతి సబ్జెక్ట్లో టాపిక్ వైజ్ ఎగ్జామ్ పెడుతున్నాం. ఈరోజు సెమీ కండక్టర్ ఫిజిక్స్, నెక్స్ట్ ఎగ్జామ్ సెమీ కండక్టర్ డయోడ్, నెక్స్ట్ ఎగ్జామ్ డయోడ్ అప్లికేషన్స్, నెక్స్ట్ ఎగ్జామ్ ట్రాన్సిస్టర్, అలా ట్రాన్సిస్టర్ బయాసింగ్, ఫెట్, మాస్ఫెట్, సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్, ఇలా ఒక టాపిక్ వైజ్ మనం వెళ్తున్నాం. స్టూడెంట్స్, మేము ఆల్రెడీ ఏ ఎగ్జామ్ ఏ రోజు అన్న ఒక టైం టేబుల్ కూడా ఒక వీడియో రూపంలో మీకు పంపించాం, మీరందరూ కూడా దాన్ని చూసే ఉంటారు. సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఈరోజు జరగబోయే ఎగ్జామ్కి సంబంధించింది వీడియోస్ అన్నీ క్లియర్గా చూడండి. చూశాక ఒక షార్ట్ నోట్స్ని కూడా రాసి పెట్టేసుకోండి స్టూడెంట్స్, ఒక షార్ట్ నోట్స్ని రాసి పెట్టేసుకోండి. ఈరోజు సెమీ కండక్టర్ ఫిజిక్స్ ఎగ్జామ్, మరి సెమీ కండక్టర్ ఫిజిక్స్లో మెటీరియల్స్ ఎలా క్లాసిఫై చేస్తారు, ఇన్సులేటర్ అంటే ఏంటి, కండక్టర్ అంటే ఏంటి, సెమీ కండక్టర్ అంటే ఏంటి, అక్కడ మొబిలిటీ అంటే ఏంటి, తర్వాత ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటే ఏంటి, ఇంట్రిన్సిక్ అంటే ఏంటి, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఎవరు, పీ టైప్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎవరు, ఇలా వీటన్నిటికి సంబంధించింది ఒక షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. ఎక్కడైతే వాల్యూస్ వస్తున్నాయో, ఎక్కడైతే ఫార్ములాస్ వస్తున్నాయో వాటన్నిటికీ మీరు ఒక టేబుల్ ఫామ్లో కూడా ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ చాలా సీరియస్గా రాయండి. స్టూడెంట్స్, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఏ టెక్నికల్ ఎగ్జామ్ అయినా సరే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ విద్యార్థులే ఒకరికొకరు కాంపిటీషన్. సుమారు ఇక్కడ 1600కు పైచేలకు విద్యార్థులు ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, మనం ఇక్కడ చాలా సీరియస్గా రాద్దాం. ఆ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంకును కూడా మీరు చాలా సీరియస్గా తీసుకోండి స్టూడెంట్స్. అయితే ఇక్కడ ఆ షార్ట్ నోట్స్ రాసుకున్న తర్వాత మీరు ఎగ్జామ్ని రాయండి స్టూడెంట్స్. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 25 నుంచి 30 మార్కుల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ప్రతి టాపిక్లో. ఒకసారి మీకు వచ్చిన మార్కుల తర్వాత మీకు అక్కడ అర్థమవుతుంది టైం డ్యూరేషన్లో మనము ఏ టాపిక్లో ల్యాగింగ్ అవుతున్నాం, థియరీ కాన్సెప్ట్లో ల్యాగింగ్ అవుతున్నామా, ఫార్ములా కాన్సెప్ట్లో ల్యాగింగ్ అవుతున్నామా, న్యూమరికల్ కాన్సెప్ట్లో ల్యాగింగ్ అవుతున్నామా, మీకు ఒక ఐడియా వస్తుంది.
ఆ ఐడియా వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ల్యాగింగ్ అవుతున్నారు, మీకు ఎక్కడ ఈ టైం మేనేజ్మెంట్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నారో చూసుకొని ఆ ఏ క్వశ్చన్స్ అయితే మీరు తప్పుగా రాశారో, ఏ క్వశ్చన్స్ అయితే మీరు తప్పుగా గెస్ చేశారో వాటికి సంబంధించిన బిట్స్ని అనాలిసిస్ చేయండి. వాటి అనాలిసిస్ రాయడం వల్ల మీకు ఏదైతే మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ చేసిన టాపిక్ పైన ఒక మంచి కాన్సెప్ట్ వస్తుంది. తద్వారా రేపు కంప్లీట్ అయ్యాక మీరు గ్రాండ్ టెస్ట్ అయిపోయాక ఫైనల్ ఎగ్జామ్లో కూడా మీరు కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాయగలుగుతారు. స్టూడెంట్స్, ఫస్ట్ మీరు ఒక షార్ట్ నోట్స్ రాయండి, ఎగ్జామ్ రాయండి, తర్వాత ఎక్కడ మిస్టేక్ చేశారో వాటిని అనాలిసిస్ చేసుకొని ఆ షార్ట్ నోట్స్లో మళ్ళీ రాయండి. తర్వాత మళ్ళొక్కసారి ఈ టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత మళ్ళొక్కసారి ఆ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయండి. మీకు ఆల్మోస్ట్ 90% వరకు మీరు ఆన్సర్స్ అనేవి చేయగలుగుతారు. స్టూడెంట్స్, మీరు ఇప్పుడు టెస్ట్ సిరీస్ రాస్తే ఏం లాభం, మనకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది కదా అని మాత్రం అనుకోకండి. ప్రతి ఎగ్జామ్తో మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. యాజ్ ఏ ఫ్యాకల్టీగా ఇక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఉన్న క్వశ్చన్ పేపర్ని మనం ఇక్కడ డిసైడ్ చేయడానికి అసలు సెమీ కండక్టర్ ఫిజిక్స్లో ఏమేం టాపిక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మల్టిపుల్ చాయిస్ అడిగినప్పటికీ ఏ స్టేట్మెంట్లో ఎన్ని క్వశ్చన్స్ని ఏ విధంగా ఇండైరెక్ట్ అడగవచ్చు, కొన్ని క్వశ్చన్స్ని మనం పార్ట్ ఏ పార్ట్ బి కంపారిజన్ లాగా అడగవచ్చు, కొన్ని క్వశ్చన్స్ని మనము అసెర్షన్ రీజనింగ్ లాగా అడగవచ్చు, కొన్ని క్వశ్చన్స్ మనము స్టేట్మెంట్ రూపంలో ఇచ్చి విచ్ ఈజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని కూడా అడగవచ్చు. అలాంటి అడిగినప్పుడే స్టూడెంట్కి కన్ఫ్యూజింగ్ అనేది ఉంటుంది. సో ఒకసారి మీరు ఎక్కడైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పు చేసిన బిట్ను మాత్రము చాలా సీరియస్గా అనాలిసిస్ చేయండి. మీకు ఇంకా దానిపైన డౌట్ ఉంటే వాటిపైన మీ ఆ వీడియోస్ సంబంధించిన వీడియోస్ కూడా చూడండి. స్టూడెంట్స్, ప్రతి ఎగ్జామ్ని మీరు ఇక్కడ చాలా సీరియస్గా రాయండి. ఎందుకంటే మీకు ఇంతకుముందే నేను చూపించాను, చూడండి, సుమారు 1630 మంది స్టూడెంట్స్ ఈరోజు పోటీ పెడుతున్నారు. సో నేను ఇక్కడ ఈ ప్రతి స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే ప్రతి ఎగ్జామ్ని మీరు చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ని రాయండి. సో స్టూడెంట్స్, ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆన్లైన్లో రిజిస్టర్ కావాలనుకుంటే 6000 రూపీస్, అదేవిధంగా మీరు ఆఫ్లైన్లో క్లాసెస్కి రావాలనుకుంటే మీకు 12,000 రూపీస్కి మేము ఇక్కడ ఈ కోర్స్ అనేది మీకు ఇస్తున్నాం. మీకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ 2 మొబైల్ నెంబర్స్లో ఏదో ఒక మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. 9848692598, 9849713451. సో ప్రతి స్టూడెంట్ ఈ ఎగ్జామ్ని చాలా సీరియస్గా రాసి ప్రతి ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.